Good afternoon, all Sri Chaitanya family members. డయాస్ మీద ఉన్నవాళ్ళు, డయాస్ కింద ఉన్నవాళ్ళు అందరూ శ్రీ చైతన్య ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అందరినీ ఒకేసారి సంబోధించాను. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కరీంనగర్లో వర్క్షాప్లో మీ అందరినీ కలవటానికి, మీ అందరినీ చూడటానికి, మీ అందరినీ విష్ చేయడానికి వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ఎప్పుడు ఎక్కడ మీటింగ్స్ జరిగినా ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్ లేదు, బ్రాంచ్కి వెళ్తే ఆ బ్రాంచ్ వరకు స్టాఫ్తో మాత్రమే ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. కానీ ఈరోజు యాక్చువల్గా ఇక్కడ అంటే ఒక ఫంక్షన్ హాల్ సరిపోగా మనం ఇంకా ఎక్స్టెన్షన్ కూడా తీసుకొని గ్యాదరింగ్ని సెట్ చేసుకునే అంత హ్యూజ్ గ్యాదరింగ్. అంటే యాక్చువల్గా తెలంగాణ స్టేట్లో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ 10 జిల్లాల్లో 5 జిల్లాలు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ 5 జిల్లాలకి సంబంధించినటువంటి స్కూల్స్కి సంబంధించినటువంటి స్టాఫ్ అంటే తెలంగాణ స్టేట్లో 50% మనకి స్కూల్స్కి సంబంధించినటువంటి హై స్కూల్ స్టాఫ్ ఇక్కడ గ్యాదర్ అవ్వటం, మీ అందరినీ కలవటానికి రావటం మళ్ళొకసారి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయటం స్టార్ట్ చేసి 14 ఇయర్స్ అయింది. ఈ 14 ఇయర్స్లో 1000 10,000 అయింది, 10,000 లక్ష అయింది. ఈరోజు మనం 1,20,000 మందితోటి దాదాపు లాస్ట్ ఇయర్ మన పేరోల్లో ఉన్నటువంటి టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ 6,800 మంది ఉంటే, నాన్ టీచింగ్ 4th క్లాస్ ఎంప్లాయీస్ అంతా కలిపి 2,000 కలిపి దాదాపు మనం లాస్ట్ ఇయర్ 8,800 మంది స్టాఫ్తో ఉన్నాం. అది ఈ ఇయర్ 10,000 నెంబర్ని దాటి శ్రీ చైతన్య గ్రూప్ తెలంగాణ 10,000 మంది ఎంప్లాయీస్తో 1,20,000 మంది పిల్లలతో ఈరోజు తెలంగాణ స్టేట్లోనే నెంబర్ 1గా ఉంది అంటే దానికి కారణం మేనేజ్మెంట్ కాదు, ఇంకొకటి కాదు. దానికి కారణం శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్కి పిల్లర్స్ లాగా ఉన్నటువంటి హై స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క ఎంప్లాయీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఈరోజు ప్రతి పల్లెటూరులో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మండల్ హెడ్ క్వార్టర్స్కి, మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి తాలూకా అంటే రూరల్ సెంటర్స్కి కూడా మనం ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే, ప్రతి రూరల్ సెంటర్లోనూ శ్రీ చైతన్య మీద అభిమానంతో శ్రీ చైతన్య ప్రోగ్రాములో వర్క్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ తోటి ప్రతి సెంటర్లో క్వాలిటీ టీచర్స్గా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ సబ్జెక్టుతో పాటు లక్షల మంది పిల్లల్ని అద్భుతమైనటువంటి సబ్జెక్టు తోటి తీర్చిదిద్దుతున్నటువంటి మీ అందరికీ మేనేజ్మెంట్ తరఫున తల వంచి నమస్కారం చేస్తున్నాను. డియర్ టీచర్స్, మనం స్కూల్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో మనం ఇయర్కి 2 సార్లు వర్క్షాప్ పెట్టుకునేవాళ్ళం. ఒకటి సమ్మర్ వెకేషన్లో అయితే, ఇంకొకటి దసరా వెకేషన్లో. తర్వాత ఒక 5-6 ఇయర్స్ తర్వాత వర్క్షాప్స్ మనం దసరా వెకేషన్లో పెట్టుకోకుండా ఓన్లీ సమ్మర్ వెకేషన్లోనే పెట్టుకుంటూ వచ్చాం. కొన్ని సందర్భాల్లో ఈ వర్క్షాపు కొంత డైల్యూట్ కూడా చేసే కండిషన్స్లో ఉన్నా కానీ ఈ అకాడమిక్ ఇయర్ మళ్ళీ ఖచ్చితంగా, ఎందుకనంటే శ్రీ చైతన్య అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ప్రతి టీచర్కి రీచ్ అవ్వాలనంటే ఖచ్చితంగా టీచింగ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క మెడికల్ని టీచర్స్కి నేర్పాలనంటే వర్క్షాపు అవసరం, దాని ప్రాధాన్యత మాకంటే వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసే టీచర్స్కి ఎక్కువ తెలుస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.
కాబట్టి ఈ ఇయర్ అడ్మిషన్స్ టార్గెట్ ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వర్క్షాప్స్ని డివేట్ చేయడానికి వీల్లేదని చెప్పి ఖచ్చితంగా 15 days వర్క్షాప్ కావాలని అడిగితే ఇవ్వటం జరిగింది. ఒక వర్క్షాప్ని కండక్ట్ చేయటం అంటే ఇటు మేనేజ్మెంట్ వైపు కానీ, సెంట్రల్ ఆఫీస్ టీమ్ వైపు నుంచి కానీ, ఈవెన్ స్టాఫ్ వైపు నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బందికరమే. ఎందుకనంటే ఇంతమంది ఇక్కడ 1100 members ఉన్నారు ఈ వర్క్షాప్లో. 1100 మంది ఎంప్లాయీస్ ఫ్యామిలీని, పిల్లల్ని, పేరెంట్స్ని వదిలేసి ఇక్కడ వచ్చి 15 days వర్క్షాప్లో ఉండటం అనేది ప్రతి ఒక్కళ్ళకి కొంచెం ఇబ్బందికరమే. ఎక్కువ నేను అంటే మన స్కూల్స్లో ప్రైమరీలోనే ఎక్కువ లేడీ స్టాఫ్ ఉన్నారు. ఎక్కువైతే ఆల్మోస్ట్ 98% మనకి ప్రైమరీలో లేడీ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ చూస్తే హై స్కూల్లో కూడా 50% లేడీ స్టాఫే ఉన్నారేమో అని అనిపిస్తుంది. అంటే మన 10,000 మంది ఎంప్లాయీస్లో 70% లేడీ స్టాఫ్ ఉన్నారేమో అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఆడకూతుర్లకి ఒక ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలిగే పొజిషన్లో ఉండటం అనేది నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమా అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏదైతే మనకి ఈ అవకాశం ఇచ్చారు, ఎవరిచ్చారు ఈ అవకాశం? మేనేజ్మెంట్ కాదు ఇచ్చింది, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అవకాశం. తల్లిదండ్రులకి మాత్రమే మనం రుణపడి ఉన్నాం. మనల్ని ఆదరిస్తున్నటువంటి, మన ఇన్స్టిట్యూషన్స్ని ఆదరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి మేనేజ్మెంట్ అయినా, స్టాఫ్ అయినా, ఎవరైనా కానీ, అడ్మిన్ స్టాఫ్ అయినా, టీచింగ్ స్టాఫ్ అయినా, ఎవరైనా కానీ ప్రతి ఒక్క మన ప్రిన్సిస్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్క పేరెంట్కి కూడా మనం ఖచ్చితంగా రుణపడి ఉన్నామని చెప్పేసి, పిల్లవాడి కట్టే ఫీజుతోటే ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తూ ఉన్నాయని, మన కుటుంబాలు నడుస్తూ ఉన్నాయని, మన పిల్లలు, మన పేరెంట్స్ కూడా పిల్లవాడు కట్టినటువంటి ఫీజుతోటే రోజు భోజనం చేస్తున్నామని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటర్కి, ప్రతి ప్రిన్సిపల్కి, ప్రతి మేనేజ్మెంట్కి, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం బాధ్యతతో ఉండాలని, అదేవిధంగా ఉండటం ద్వారానే మనం ఎస్టాబ్లిష్ అవుతున్నామని, అలా అని చెప్పి మనం ఎక్కడా కూడా ఏమరపాటుతో కానీ ఆదమర్చి కానీ ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంపిటీషన్ వరల్డ్లో ఉన్నాం మనం. రోజు రోజుకి కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతూ ఉంది. కాంపిటీషన్కి తగ్గట్టుగా తల్లిదండ్రుల ఆలోచనలు, ఎక్స్పెక్టేషన్స్ మారుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఉన్న పేరెంట్ ఆలోచనకి ఈ ఇయర్ ఉన్నటువంటి పేరెంట్ ఆలోచనలకి చాలా మార్పులు, వేగవంతంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో మనం అకాడమిక్ ఫీల్డ్లో ఉన్నాం. ఈ అకాడమిక్ ఫీల్డ్లో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు, ప్రతి నిమిషము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఎంతో 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 గౌరవాన్ని ఇచ్చేటువంటి, మన సాఫ్ట్వేర్ జాబ్స్, సాఫ్ట్వేర్ ట్రెండ్ ఉన్న క్రమంలో లక్షలాది రూపాయల జీతాలు వచ్చినప్పటికీ బయట ఒక 100 మంది గ్యాదరింగ్లోకి వెళితే, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక స్కూల్ టీచరు కలిసి వెళితే, స్కూల్ టీచర్కి 10 మంది విష్ చేస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కనీసం రికగ్నేషన్ కూడా ఉండదు. అలాంటి వృత్తి టీచింగ్ ప్రొఫెషన్ అనేది మీరు ప్రతి ఊళ్ళో, ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్లో పెద్దగా టీచర్స్కి రికగ్నేషన్ ఉంటుందా అంటే నాకైతే తెలియదు. కానీ చిన్న సెంటర్స్ మన తెలంగాణలో, పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ఎలా ఉంటారు అని అంటే దేన్నైనా నమ్మితే దానికోసం ప్రాణం ఇచ్చేలాగా ఉంటారు. కాబట్టి ప్రతి సెంటర్లో తల్లిదండ్రులు టీచర్స్కి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఏంటి అని అంటే, మీరు ప్రతి టీచరు కూడా స్కూల్లో ప్రిన్సిపాల్ దగ్గర నుంచో, లేదో ఏజిఎం దగ్గర నుంచో, లేదా కోఆర్డినేటర్స్ దగ్గర నుంచి, మేనేజ్మెంట్ నుంచి మీకు రెస్పెక్ట్ కావాలని కోరుకుంటారు. తప్పేం లేదు. ప్రతి మనిషి రెస్పెక్ట్ కోసమే లైఫ్ని లీడ్ చేసే కండిషన్లో టీచర్కు ఉండేటువంటి రెస్పెక్ట్ నిజంగా వేరెవ్వరికి కూడా
ఉండదు. ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ హై స్కూల్ టీచర్లు అంటే దరిదాపు ప్రతి టీచర్కి పర్ డే 7 to 8 క్లాసెస్ ఉంటాయి. అంటే దరిదాపు 4 నుంచి 5 సెక్షన్స్ డీల్ చేస్తారు ప్రతి టీచర్. 5 సెక్షన్లు అంటే మన నామ్స్ ప్రకారం 225 మంది పిల్లలకి ఒక టీచర్ ఉంటారు. ప్రతి టీచరు 225 మంది పిల్లలకి 365 డేస్ టీచర్గా కంటిన్యూ అవుతున్నారు. 225 మంది పిల్లల తల్లిదండ్రుల మన్నల్ని మీరు ఒక్కొక్క సంవత్సరానికి పొందుతున్నారు అని అంటే ఒక టీచర్ కెరియర్లో ఒక 25 సంవత్సరాలు కనుక వర్క్ చేస్తే 20 × 225 మంది అంటే దరిదాపు 5,000 మంది పైన తల్లిదండ్రులు పిల్లలు మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మీరు ఒక బెస్ట్ టీచర్ కనుక అయితే. బెస్ట్ టీచర్ అవ్వాలి అంటే ఏంటి? బాగా సబ్జెక్ట్ ఉండాలా, లేదు అందరికంటే టాప్ ర్యాంక్ తెప్పించాలా? బెస్ట్ టీచర్ అంటే ఏంటి? బెస్ట్ టీచర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? బెస్ట్ టీచర్ అంటే నా దృష్టిలో మీ క్లాస్లో ఉన్న 45 మంది పిల్లలు 45 మంది పిల్లల తల్లిదండ్రుల్ని ప్రతిరోజు హ్యాపీగా ఉంచగలిగితే ఆ టీచర్ బెస్ట్ టీచరే. 45 మంది పిల్లల గురించి మీరు తీసుకునే శ్రద్ధ ఏదైతే ఉందో, వాడి అకాడమికే కావచ్చు, పిల్లల యాక్టివిటీనే కావచ్చు, పిల్లల యాటిట్యూడ్సే కావచ్చు, డిసిప్లినే కావచ్చు, వాడి పర్సనల్ ఇంట్రెస్టే కావచ్చు, ప్రతి దాని మీద ఫోకస్ చేసి వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వగలిగే ప్రతి టీచరు బెస్ట్ టీచరే అవుతారు. పిల్లల డెవలప్మెంట్ గురించి ప్రతి నిమిషం ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు బెస్ట్ టీచరే అవుతారు. పిల్లల గురించి ప్రతి నిమిషం ఆలోచించడం అనంటే స్కూల్ ఏదైతే 8:30 to 5:30 మన టైమింగ్స్ ఉన్నాయో, స్కూల్లో ఎంటర్ అయ్యే దగ్గర నుంచి స్కూల్ నుంచి వెళ్ళిపోయేంత వరకు ప్రతి టీచరు స్కూల్లో మీ సబ్జెక్ట్ మీద, అదేవిధంగా మీ క్లాస్ రూమ్ మీద, మీ పిల్లల మీద, మీ కరికులం మీద వాళ్ళతోటి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఒక పాజిటివ్ కౌన్సిలింగ్ తోటి ఉండగలిగితే ఆ పిల్లల ఒక అంటే ఇవాళ ఉన్నటువంటి ఈ కాంపిటీషన్లోనే కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి ఈ మైక్రో షెడ్యూల్లోనే కావచ్చు, టీచర్స్కి సబ్జెక్టు చెప్పుకోవడానికి మాత్రమే టైం ఉంటుంది. పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి టైం ఉండట్లేదు మన మైక్రో షెడ్యూల్స్ ద్వారా అని చెప్పి చాలా సందర్భాల్లో డిస్కషన్స్లో వస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి వర్క్షాప్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు అని అంటే మీకు ఇచ్చినటువంటి 45 minutesలో ఎంత సిలబస్ కంప్లీట్ చేయాలి అనేది మీరు నేర్చుకోవడానికి ఈ వర్క్షాప్. నన్ను ఏటీఎంలు అడుగుతూ ఉంటారు, ప్రతి సంవత్సరము జరిగే వర్క్షాపే, ప్రతి సంవత్సరము లాస్ట్ 20 years నుంచి లాస్ట్ 15 years నుంచి అదే సిలబస్, అదే టెక్స్ట్ బుక్, ఎవ్రీ ఇయర్ ఎందుకు వర్క్షాప్? 3 years 4 years 5 years వర్క్షాప్లో ఉన్నవాళ్ళు మళ్ళీ 6th year కూడా ఎందుకు వర్క్షాప్కి రావాలి అని. కానీ వర్క్షాప్లో అప్డేట్ అవ్వాల్సింది ఏంటి? వర్క్షాప్లో అప్డేట్ అవ్వాల్సింది ఏ రోజు చెప్పాల్సిన సిలబస్ ఏదైతే ఉందో మైక్రో షెడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్గా ఆ రోజు కంప్లీట్ చేసుకోవటమే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. స్టూడెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు 3 hours రాస్తేనే మనం అంటే 3 hours మాత్రమే టైం బౌండెడ్గా ఎగ్జామ్ పెడితేనే రిజల్ట్. 3 hours రాయాల్సిన ఎగ్జామ్ని 3.5 hours 4 hours ఇస్తే ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఇండియా ర్యాంకర్లే అవుతారు. అట్లే టీచర్ కూడా మైక్రో షెడ్యూల్ ప్రకారం ఏ వీక్ ఏ డే కంప్లీట్ చేయాల్సిన సిలబస్ని ఆ వీక్లో ఆ డేలో కనుక కంప్లీట్ చేసుకోగలిగితే టీచర్కి కావాల్సినంత లీగల్ టైం ఉండే అటువంటి మైక్రో షెడ్యూల్ మన శ్రీ చైతన్య మైక్రో షెడ్యూల్. నేను చాలా సందర్భాల్లో సతీష్ గారితో మాట్లాడేటప్పుడు చాలా లీజర్గా షెడ్యూల్స్ వేస్తున్నారు సార్, చాలా ఫ్రీగా ఉంటుంది, ఇంకొంచెం మైక్రో షెడ్యూల్ని ఇంకొంచెం ఇచ్చేయచ్చు కదా అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నాయి. కానీ అంటే మన టీచర్స్ మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం స్లోలెస్నెస్ ఉన్న దగ్గర కొంచెం లీజర్గా చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి షెడ్యూల్ లీజర్గా వేసుకుంటున్నాం అంటున్నారు. మన టీచర్స్ ఈ వర్క్షాప్లో నిజంగా
వర్క్షాప్ అవసరము ఏంటి అనేది నాకు ఎప్పుడు తెలిసింది అంటే మొన్న 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. మొన్న 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు మనం గ్రేడ్ల నుంచి మార్కులకి కన్వర్ట్ అయ్యాం. ఎప్పుడు వర్క్షాప్ అవసరం ఉంటుంది అని అంటే మొన్న 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు మనం 600కి 600 మార్కులు ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో 100కి 100 మార్కులు తెప్పించే అంత పర్ఫెక్షన్ కోసమే ఈ వర్క్షాప్లు అని సీనియర్ టీచర్లు కానీ జూనియర్ టీచర్లు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి సబ్జెక్ట్లో మొన్న 10th క్లాస్ పేపర్లో 5-6 మార్కులు నిజంగా సబ్జెక్ట్ ఉన్న టీచరు ఇన్డెప్త్ పిల్లవాడిని పట్టించుకొని మైక్రో లెవెల్లో అంటే ప్రతి కార్నర్లో టెక్స్ట్ బుక్ నుంచి వర్క్ చేయించిన దగ్గర మాత్రమే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయగలిగారు. అలాంటి పేపర్లు వచ్చిన, ఎలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా పిల్లవాడిని సక్సెస్ చేయడానికే ఇలాంటి వర్క్షాపుల్ని కండక్ట్ చేస్తూ ఉంది శ్రీ చైతన్య. నిజంగా ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం అనేది మేనేజ్మెంట్కి మీ వైపు నుంచి మీకు ఫ్యామిలీని పిల్లల్ని వదిలేసి ఈ ఎండాకాలం మీకుండేటువంటి లీజర్ టైం ఏంటి అని అంటే ఈ సమ్మర్లో ఉన్నటువంటి ఓన్లీ మే మంత్. ఈ మే మంత్లో మీరు 15 days ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇక్కడ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం మీ కష్టమైతే మేనేజ్మెంట్ పరంగా కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ స్టేట్ వైడ్గా మేనేజ్మెంట్ వర్క్షాప్స్ని కండక్ట్ చేస్తాము. ఎందుకంటే ఇదంతా స్టూడెంట్కి పేరెంట్కి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే జరిగే ప్రాసెస్. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్ని రోజులు టైంని స్పెండ్ చేసి ఇంతమంది స్టాఫ్ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో ఇది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని ఆల్ ఇండియా స్టేట్ ర్యాంకర్లుగా తీర్చిదిద్దే దాంట్లో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క టీచర్ పాత్ర ఉండాలని, ఖచ్చితంగా ఉంటుందని మీ అందరి ఇంట్రెస్ట్, మీ అందరి ఇన్వాల్వ్మెంట్, మీ అందరి హ్యాపీనెస్ ఇది ఏదైతే ఉందో ఈ 3తో మాత్రమే మీరు మీ టైం ఏదైతే ఉందో రెస్ట్రిక్టెడ్ టైము ఆ టైంలో స్కూల్లో ఉన్నంతసేపు హ్యాపీగా పిల్లలతోటి కానీ కొలీగ్స్ తోటి కానీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి కనుక మనం వర్క్ చేస్తే ఇష్టంగా వర్క్ చేయండి. కష్టపడి కెరియర్ని డెవలప్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా వర్క్ చేయండి, కష్టపడి మీ కెరియర్ని డెవలప్ చేసుకోండి. కానీ అందరూ ఏం ఆలోచిస్తున్నారనంటే కష్టపడుతున్నాం, ఎందుకు కష్టపడుతున్నాం? చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఎందుకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం? కష్టపడుతున్నాం, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం అనే ఫీలింగ్ తోటి ప్రతి ఒక్కళ్ళలో ఏదో తెలియని అసంతృప్తి. ఎందుకు? ఎవరి కోసం కష్టపడుతున్నాం? మన కుటుంబం కోసమా? మన పిల్లల కోసమా? లేదు, మనకి ప్రతిరోజు లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి తల్లిదండ్రులు పిల్లల కోసం ఎవరి కోసం కష్టపడతాం? ఇది ప్రతి టీచరు ఆలోచించుకోవాలి. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సతీష్ గారు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో నుంచి ఈ 1000 మందిలో నుంచి ఒక 100 మందిని ఇన్ఛార్జెస్గా ప్రమోట్ చేశారు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ కొత్తగా ప్రమోట్ అయిన వాళ్ళు కానీ. ఈ ప్రమోట్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్న 1000 మందిలో ఒక టీచర్గానే వచ్చి వాళ్ళలో మిగతా వాళ్ళకంటే కొంత కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు, కొంత అడ్మిన్ స్కిల్సే కావచ్చు ఉండటం వల్ల వాళ్ళని డీన్స్ అంటే డీన్ వ్యవస్థ అనేది కానీ, ప్రిన్సిపల్ వ్యవస్థ కానివ్వండి, ఏజిఎం వ్యవస్థ కానివ్వండి, కోఆర్డినేటర్ వ్యవస్థ కానివ్వండి, ఇదంతా ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్లో మీతో పాటు వాళ్ళు కలిసి ఒక టీం వర్క్గా ఎక్కడైతే నడుస్తూ ఉందో, ఎక్కడైతే ఇంప్లిమెంట్ అవుతూ ఉందో అక్కడ మనం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని తెచ్చుకోవటం జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్స్లో మనం గ్రూప్ యావరేజ్
10th క్లాస్ మార్క్స్ యావరేజ్ ఎంత అని అంటే 531 మార్కులు. అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్కి యావరేజ్ తీస్తే 531 మార్క్స్ రావడం అనేది నిజంగా చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్. కొన్ని క్యాంపస్లో కొన్ని బ్రాంచెస్లో హైయెస్ట్ మార్కు 1-2 మార్కులు అనుకున్న దానికంటే తగ్గినప్పటికీ ఎనీహౌ ఈ జోన్లు ఇక్కడ కూర్చున్న అన్ని జోన్లలో 580+ మార్క్స్ ఉన్నాయి. కానీ ఇంకా మనం అనుకున్నటువంటి ఆ 7-8 మార్కులు సబ్జెక్టుకి 2-3 మార్కులు ఎక్కడెక్కడైతే ల్యాగింగ్స్ ఉన్నాయో వాటిని కూడా మనం కవర్ చేసుకుందాం. కానీ ఓవరాల్గా మనకు ఉన్నటువంటి బలం ఏంటి అని అంటే శ్రీ చైతన్యలో ప్రతి స్టూడెంట్ పట్ల ఇండివిజువల్ కేర్ ఉంటుంది అని. ఆ ఇండివిజువల్ కేరే ఈరోజు 534 మార్కులు మనం తెప్పించడానికి ఇదైంది, రీజన్ అయింది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ని మనం డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మనం టెక్నో ప్రోగ్రామ్స్గా స్టార్ట్ అయిన మనం CBATS ప్రోగ్రామ్, IPL ప్రోగ్రామ్, ఇవాళ CO IPL ప్రోగ్రామ్, ఇలాగా ప్రోగ్రామ్ని పెంచుకుంటూ మెరిట్ స్టూడెంట్స్ని, యావరేజ్ స్టూడెంట్స్ని, ఎబో యావరేజ్ స్టూడెంట్స్ని ఆల్ ఇండియా ర్యాంకర్స్గా తీర్చిదిద్దటం జరుగుతూ ఉంది. మనం ఏదైతే ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నామో IPL ప్రోగ్రామ్ అనేది మనకి ఇండియాలోనే శ్రీ చైతన్యకు ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఈ IPL ప్రోగ్రామ్ మనం 6 years బ్యాక్ అనౌన్స్ చేసుకున్నప్పుడు 10-100 ర్యాంకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఎందుకంటే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన రాష్ట్రం అని, ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉందని ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రం నుంచి ఆల్ ఇండియా సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ ర్యాంకుల్ని ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో మనం IPL ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసుకొని ఈ ఇయర్ ఆ కళని సాకారం చేసుకున్నాం. మనం మన వరంగల్ హన్మకొండ IPL క్యాంపస్ నుంచి చదువుకున్నటువంటి IPL ప్రోగ్రాంలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ మొన్న వచ్చినటువంటి తెలంగాణ ఎంసెట్లో సింగిల్ డిజిట్లో 6-7 ర్యాంకుల్ని తెచ్చుకోవడంతో పాటు JEE మెయిన్స్లో 100 5 స్టూడెంట్స్ 33, 37, 44, 65 లాంటి అద్భుతమైనటువంటి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక క్యాంపస్ నుంచి, ఇంక్లూడింగ్ మన శ్రీ చైతన్య హైదరాబాద్తో సహా ఒక క్యాంపస్ నుంచి JEE మెయిన్స్లో ఆల్ ఇండియాలో ఓపెన్ కేటగిరీలో 5 ర్యాంకులు సాధించినటువంటి ఏకైక క్యాంపస్గా హన్మకొండ IPL క్యాంపస్. ఆ క్యాంపస్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆ క్యాంపసే ప్రాణంగా, ఆ క్యాంపస్లో నిద్దట్లో కూడా క్యాంపస్ పిల్లల గురించి ఆలోచించేటువంటి ఆ IPL క్యాంపస్ ఇన్ఛార్జ్ ఉదయని మీ అందరి సమక్షంలో ఒకసారి ర్యాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లే ఆ క్యాంపస్ టీం ఎవరైనా ఉన్నారా? ఆ క్యాంపస్ స్టాఫ్ కూడా పైకి రండి. IPL క్యాంపస్
ఇలాంటి ప్రోగ్రామ్స్ని మనకిచ్చి స్టాఫ్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ మన తెలంగాణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఈరోజు రాష్ట్రంలో ద బెస్ట్గా ఉండటానికి అనునిత్యం మన సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ సతీష్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. డయాస్ మీద ఉన్న పెద్దలందరూ, డయాస్ మీద ఉన్నటువంటి మా కొలీగ్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 2017-18లో హన్మకొండ IPL స్టార్ట్ అయిందండి. అందులో నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ అప్పుడు 8th క్లాస్లో 14 మంది, 9th క్లాస్లో 16 మందితోని ఒక 2 రూమ్లో IPL స్టార్ట్ అయిందండి. IPLకి వెళ్ళినప్పుడు కాలేజ్ సిలబస్, కాలేజ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకుందామని వెళ్ళాం. మాకు IPLలో అడుగుపెట్టినప్పుడు అసలు IPL గురించి కూడా ఏం తెలియదు, ఆ ప్రోగ్రామ్ గురించి కూడా ఏం తెలియదు. అంతా కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి మాకు మంచిగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. మేనేజ్మెంట్ నుంచి శ్రీవిద్యా మేడం దగ్గర నుంచి మంచి గైడెన్స్ వచ్చేది. ఆ గైడెన్స్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యేవాళ్ళం. పైనుంచి ఏమి చేయమంటే అదే చేసేవాళ్ళం. పిల్లలకి ఏది అందించమంటే అదే అందించేవాళ్ళం. ఇయర్ మాకు పైనుంచి ఏమైతే వస్తున్నాయో ఫాలో అవడం వల్ల, ఆ పిల్లల్లోకి మంచిగా సబ్జెక్ట్ ఇంజెక్ట్ చేయడం వల్ల, ఇంతకుముందు మేడం ఒక మాట అంటారు, కంప్లీట్గా బ్రాంచ్కి మాత్రమే డెడికేట్ అయ్యేవాడిని. బ్రాంచ్కి నేను ఒక్కనే కాదని డెడికేట్ అయింది. నాతో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మా దగ్గర నేను 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే, మ్యాథ్స్ అంతా 7 years ఎక్స్పీరియన్స్, కెమిస్ట్రీ అంతా 6 years ఎక్స్పీరియన్స్. మా దగ్గరకు వచ్చిన ఫ్యాకల్టీ ఎవరు కూడా బయటకు వెళ్ళలేదు మేడం. ఇది కంప్లీట్గా మా టీం వర్క్ అండి. కంప్లీట్గా నేను ఒక్కటే కాదండి, మా టీం మొత్తం మా పిల్లల కోసం మహాదేశాలు కష్టపడ్డాం. మంచి రిజల్ట్ వచ్చింది. ఇదే కాదండి, ఇంకా ముందు చాలా మంచి రిజల్ట్ ఇస్తాం అన్ని ఆస్పెక్ట్లో. ఈవెన్ 10th క్లాస్లో కూడా ఇంతకుముందు మేడం అన్నారు, మన తెలంగాణ జోన్ మొత్తం యావరేజ్ వచ్చి 535 అంటే మా ఒక్క స్కూల్లో 173 స్టూడెంట్స్ అండి 10th క్లాస్. మా యావరేజ్ వచ్చేసి 555. 173లో యావరేజ్ వచ్చి 555 అండి. 585 పైన 15 మెంబర్స్ ఉన్నారు. 570 పైన వచ్చిన వాళ్ళని ఫెలిసిటేట్ చేయండి అని చెప్పేసి మేడం గారు చెప్పారు. 575 వచ్చిన వాళ్ళని పిలిచేసరికి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు 56 స్టూడెంట్స్కి బొకేలు, షాల్వాలు అనగానే మా ఆర్ఐ గారు, సార్ ఇంతమందికి బొకేలు, ఇంతమందికి షాల్వాలు తేవాలని చెప్పేసి అన్నారండి. అలా చాలా అంటే హ్యాపీగా పేరెంట్స్ ప్రోగ్రామ్ కంప్లీట్గా పేరెంట్స్లోకి వెళ్ళింది. ఇప్పుడు హన్మకొండ, ఇంతకుముందు సార్ అన్నారు, హన్మకొండ, వరంగల్లో కాంపిటీషన్, బయట నుంచి కాంపిటీషన్ ఎక్కువగా ఉండిందని. స్టార్టింగ్ నిజమే అండి, చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉండేది. హన్మకొండ శ్రీ చైతన్య అంటే ఎవరో వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. మేము మా టీంతోనే మంచి స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాము. ఆ ఇళ్లలోకి వెళ్ళి ఆ గవర్నమెంట్ టీచర్లకి మన ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ టీచర్స్ని, గవర్నమెంట్ టీచర్స్ని నమ్మించి రిజల్ట్స్ వస్తుంటే, ఇయర్ బై ఇయర్ రిజల్ట్స్ వస్తుంటే ఆటోమేటిక్గా వచ్చి ఇప్పుడు వాళ్ళే వచ్చి మా స్కూల్లో అడ్మిషన్ కావాలి అంటున్నారు. ఆల్మోస్ట్ ఈ ఇయర్ చేసిన కొత్త అడ్మిషన్స్, కన్వర్షన్స్ కలిపి 555 అండి. ఈ ఒక్క ఇయర్ ఒక బ్రాంచ్ ప్రొడ్యూస్ చేసినట్టు. మేడం గారు 1200 కెపాసిటీ ఉన్న ఒక క్యాంపస్ ఇచ్చారు. ఆ క్యాంపస్ 1200 చేయండి అంటే మేము ఫస్ట్ అందరం అనుకున్నాం, సార్ 1200 అవుతుందా మేడం? IPL CO IPL 1200 ఎక్కడా లేదు మేడం, అంత అవ్వదు అని అనుకున్నాం. అలాంటిది కంప్లీట్గా బ్రాంచ్ ఫిల్ అయిపోయింది. నో అడ్మిషన్ కోడ్ పెట్టి 20 రోజులు అవుతుంది. థ్యాంక్ యూ సార్. హార్డ్ వర్క్ అందుకే సెషన్ పేపర్లు ఇస్తే ఇప్పటి నుండి మరి వాళ్ళు అనుకోవద్దు యుద్ధాలు కదా మేడం. అదే అంటున్నా. ఇక్కడ కూర్చున్నటువంటి
పేపర్లు దిద్దా అంటే వస్తుందంటే ఈ డైరాస్ మీదకి వచ్చినటువంటి హన్మకొండ IPL ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి సన్మానం ఏదైతే ఉందో అది ఇక్కడ కూర్చున్న ప్రతి టీచర్కి సన్మానంగానే భావించండి. ఎందుకు అనంటే ప్రతి ఒక్కళ్ళు మీ పరిధిలో మీ లెవెల్లో మీ క్యాంపస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీర్చిదిద్దే వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఈ సన్మానం అంటే ఇంతమందిని మనం ఒకే సందర్భంలో ఇచ్చేయలేం కాబట్టి ఆ సన్మానం ప్రతి ఒక్కళ్ళదిగా భావించండి. ఒక హన్మకొండ IPLతో పాటు ఇటు సిద్దిపేట IPL కావచ్చు, కరీంనగర్ IPL కావచ్చు, ఖమ్మం IPL కావచ్చు, లేదు ఇప్పుడు మనం ఇటు మంచిర్యాలలో కానివ్వండి, నిజామాబాద్లో కానివ్వండి, జగిత్యాల, అదేవిధంగా నిజామాబాద్, తర్వాత మహబూబ్ నగర్ ప్రతి సెంటర్లో IPL క్యాంపస్లు, అదేవిధంగా COIPL క్యాంపస్ని స్టార్ట్ చేసుకున్నాం. వాటి నుంచి ఎన్నో 1000 లోపు ర్యాంకుల్ని 100 లోపు ర్యాంకుల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏ ఆల్ ఇండియా ఎంట్రన్స్ జరిగినా తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ నుంచి శ్రీ చైతన్య నుంచి వచ్చే రిజల్ట్స్లో టాప్ 10లో కనీసం 8 మంది అంటే 80-20 రేషియోలో మనం 80% కాంట్రిబ్యూషన్ మన తెలంగాణ టెక్నో స్కూల్స్ నుంచి మనం హైదరాబాద్కి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏ రిజల్ట్ వచ్చినా ఏ ర్యాంకులు వచ్చినా 80% కాంట్రిబ్యూషన్ మన తెలంగాణ టెక్నో స్కూల్స్ని ఉండాలి అని అంటే ఇలాంటి వర్క్షాప్స్లో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకున్న దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ లెసన్ ప్లాన్స్ని తయారు చేసుకోవటం, మీ సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వడం. అంటే చాలామంది టీచర్స్ ఎక్స్పీరియన్స్ మీద సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా మర్చిపోతూ ఉన్నారు. కానీ లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడం, లెసన్ ప్లాన్ కూడా ఎలా తయారు చేసుకోవాలి, కంపల్సరీ ముందు రాసిన లెసన్ ప్లాన్ చూసి నెక్స్ట్ లెసన్ ప్లాన్ రాయటం, లేదు వేరే టీచర్ రాసిన లెసన్ ప్లాన్ చూసి ఈ టీచర్ రాయటం కాకుండా ప్రతి ఒక్కళ్ళు లెసన్ని ఓన్గా చదివి అర్థం చేసుకొని ఎలా స్టూడెంట్కి మీ స్టైల్లో మీరు ఎలా స్టూడెంట్కి పాఠం చెప్పాలనుకుంటారో అలాగా లెసన్ ప్లాన్స్ కనుక మీరు తయారు చేసుకుంటే సబ్జెక్ట్లో ఎంత అంటే అంత అప్డేట్ అవుతారు. మన దగ్గర ఉన్నటువంటి మంచి టీచరు, యావరేజ్ టీచరు, బిలో యావరేజ్ టీచర్. మా కోఆర్డినేటర్లు కానీ డీన్లు కానీ రేటింగ్ ఇవ్వమంటే ABC గ్రేడ్లు ఇస్తున్నారు టీచర్లకు. అందరూ అదే B.Ed చేశారు, అందరూ అదే MSc చేసి వచ్చిన టీచర్సే కదా, ఎందుకు ABC గ్రేడింగ్? అందరూ అదే 45 మంది పిల్లలకి అదే 45 నిమిషాలు పాఠం చెప్తున్నారు. ఎక్కడుంది వ్యత్యాసం? ఎక్కడుంది వ్యత్యాసం అని అంటే ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, డెడికేషన్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటే అందరూ ఒకే రేంజ్ అవుతారు, అందరూ బెస్ట్ టీచర్స్ అవుతారు. డెడికేషన్ కానీ కమిట్మెంట్ కానీ ఎక్కడ ఉండాలి? మీ సబ్జెక్ట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవటంలో. మీ సబ్జెక్ట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని అంటే మీకంటే బాగా చెప్పే టీచర్ మీ క్యాంపస్లో ఉంటే ఆ టీచర్ ఎలా చెప్తున్నాడు పర్వాలేదు, తప్పేం లేదు. కోఆర్డినేట్ చేసుకోవటంలో, వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోవటంలో, వాళ్ళతోటి సబ్జెక్ట్ డిస్కస్ చేసుకోవటం ఎక్కడ ఎప్పుడు ఎవరికి కాదు. ప్రతి ఒక్కళ్ళు నిత్య విద్యార్థి, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటూనే ఉండాలి. ఇది నేర్చుకోవటం అనేది ఒక ప్రొసీజర్. ఒకరోజు నేర్చుకొని నేను నేర్చుకున్నాను అనుకుంటే అది తప్పై. 15 రోజులు వర్క్షాప్లో నేర్చుకున్నాము మాకంతా వచ్చేసింది అనుకుంటే తప్పై. ఇవాళ పిల్లలు ఆన్లైన్లోనే కావచ్చు, లేదు యూట్యూబ్లో కావచ్చు, డిజిటల్ మీడియాలో బోలెడు సబ్జెక్ట్ కంటెంట్ని చెక్ చేసుకొని కొత్త కొత్త డౌట్స్తో క్లాస్ రూమ్కి వస్తూ ఉన్నారు. వాళ్ళ ఏ డౌట్ అడిగినా మీ సబ్జెక్ట్లో మీరు చెప్పగలిగే అంత అప్డేటెడ్ అవ్వాలి అని అంటే ఈ వర్క్షాప్స్లో నేర్చుకున్నటువంటి మీరు టీచింగ్ ఎయిడ్సే కావచ్చు, లెసన్ ప్లాన్సే కావచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు మీ కెరియర్ కోసం, మీ సబ్జెక్టు డెవలప్ చేసుకోవటం కోసం, మీకు మీరు డెవలప్ అవ్వటం వరకు కంపల్సరీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ కానీ, ఒక 45 మినిట్స్ కానీ, 10 పీరియడ్లు స్కూల్లో ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పీరియడ్ అనుకోండి, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు ఒక టీచర్ మీ సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే 10 సంవత్సరాలు ఎలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా పిల్లవాడిని ర్యాంకర్గా తయారు చేయేలాగా మీరు తయారవుతారు. కాబట్టి హై స్కూల్ టీచర్స్ ఎవరైనా
మీ సబ్జెక్ట్లో, అది ఎంపీసీ కావచ్చు, నాన్ ఎంపీసీ కావచ్చు, మీ సబ్జెక్ట్స్లో పర్ఫెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న లెసన్ ప్రకారం పిల్లవాడికి లెసన్ చెప్పాలి. దీంతో మన పని అయిపోదు. ఇవాళ టీచింగ్ కంటే వర్కింగ్ స్కిల్స్ మీదనే రిజల్ట్ డిపెండ్ అవుతూ ఉంది. కాబట్టి పాఠం ఎంత బాగా చెప్పామన్న దానికంటే పిల్లవాడితోటి ఎంత బాగా వర్క్ చేయించాము అన్నదే ఈరోజు రిజల్ట్కి మనకి రీడింగ్ అవుతుంది. కాబట్టి టీచింగ్తో పాటు మన మైక్రో షెడ్యూల్స్ కానీ, మన టైం టేబుల్ అలాట్మెంట్ కానీ, టీచింగ్ వర్కింగ్ బైఫర్కేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టీచింగ్తో పాటు వర్కింగ్ స్టైల్ ఎలా చేయించితే పిల్లలతోటి మనం రిజల్ట్ తెప్పించచ్చు అనేది కూడా మనకి వర్క్షాప్స్ వర్కింగ్ మీద ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో దాని ప్రకారం మీకు వచ్చేటువంటి వర్కింగ్ అవర్లో ఒక స్టూడెంట్ తోటి మనం ఎన్ని బిట్స్ చేయించగలగాలి మెటీరియల్లో. ప్రతి టీచరు బేసిక్గా ఎంపీసీ టీచర్స్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీగా మన మెటీరియల్లో ఉన్న ప్రతి బిట్టు పిల్లవాడు చేసేలాగా మీరు తయారవ్వాలి, పిల్లలతోటి చేయించాలి. అదే వర్కింగ్. చాలా చోట్ల పేరెంట్స్ దగ్గర నుంచి మనకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే బుక్స్ ఇస్తున్నారు, బుక్స్ మేము కొనుక్కుంటున్నాం, అందుట్లో ఎన్ని బిట్స్ చేశారు పిల్లలు, ఎన్ని మీరు టీచ్ చేశారు, పిల్లవాడితో ఎంత వర్క్ చేయించారు అన్నది. ఎందుకంటే తెలంగాణలో పేరెంట్స్ మనం ఎంతైతే నమ్మారో, ఎంతైతే వాళ్ళు ప్రాణం ఇస్తారని మనం అనుకుంటున్నామో, తేడా వస్తే అంతే ఇదిగా చూస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, పుస్తకాలు కొనిపెట్టారు, దాంట్లో మనకి ఎంతవరకు చేపించారు, ఎంత చెప్పారు, పిల్లవాడితో ఎంత చేపించారు అనే చెక్ చేసే పేరెంట్స్ మనకి ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మెటీరియల్లో ఉన్న ప్రతి బిట్టు పిల్లవాడితోటి మన అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయేలోపు కంప్లీట్ చేయించాలి అని అంటే ప్రతి టీచరు మన మెటీరియల్ని థరోగా వర్క్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే పిల్లవాడితోటి స్పీడ్గా మనం వర్క్ చేయించగలుగుతాం. మన మెటీరియల్ థరోగా ఉండాలి అని అంటే అందరు టీచర్లు ఒకేలాగా మంచి టీచర్లు ఉండాలి అని అంటే మన మెటీరియల్ని ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ప్రతి బిట్టు చేసేలాగా మీరు థరోగా ప్రిపేర్ అయితే పిల్లలకి అంతే థరోగా పాఠం చెప్పగలుగుతారు. ప్రతి టీచరు బెస్ట్ టీచరే అవుతారు. దాంతో పాటుగా చాలా చోట్ల వచ్చే ఇబ్బంది ఏంటి అని అంటే స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య ర్యాప్ ఇంటరాక్షన్ అనేది చాలా చాలా డ్రైగా తయారవుతూ ఉంది. ఇంతకుముందు మీరు చదువుకునేటప్పుడు, మీకంటే ముందు మేము చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక మోడల్ టీచర్ ఉంది. ఆ టీచర్ ఏది చెప్తే అది వేదంలాగా ఉండేది పిల్లలకి. కానీ ఇప్పుడు అసలు అలాగా పిల్లలతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేసే చాలా చోట్ల మేము మీటింగులు పెట్టినప్పుడు ఏం వింటున్నాము అని అంటే వీళ్ళు యావరేజ్ స్టూడెంట్స్, వీళ్ళు బిలో యావరేజ్ స్టూడెంట్స్, ప్రోగ్రెసివ్ లెర్నర్స్ స్టూడెంట్స్, ఇలా మనం బైఫర్కేట్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉంది అంటే వాటిని తక్కువ చేసి చూడటానికి కాదు, వాళ్ళని డెవలప్ చేయటానికి మనం గ్రేడింగ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంప్లిమెంటేషన్లో వాడిని తక్కువ చేసి చూడటం, వాడికి ఏది రాదు, ఏమీ నేర్చుకోవట్లేదు అనే ఒక నెగిటివ్ మోటివేషన్ అనేది జరుగుతూ ఉంది. దయచేసి టీచర్స్ అందరూ కూడా ఎలాంటి స్టూడెంట్ అయినా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయటం, ఆ పిల్లలకి కావాల్సింది ప్రోగ్రెసివ్ లెర్నర్స్లో ఉన్న పిల్లల్ని ఇంప్రూవ్ చేయడం అనేది మనం మినిమం బాధ్యత. మనం టెక్నో స్కూల్స్గా ఇవాళ ఇంత ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్ ఇండియాలో 10లోపు 100 ర్యాంకులు తెచ్చే ప్రోగ్రాంలో ఉన్న ఒక స్టూడెంట్కి మినిమం చదవటం రాయటము రాని పిల్లలు ఇంకా మన బ్రాంచ్లో ఉన్నారు అని అంటే అది మనం ఖచ్చితంగా చాలా బాధపడాల్సిన విషయం. ఇప్పటికీ ప్రతి బ్రాంచ్లో ప్రోగ్రెసివ్ లెర్నర్స్ స్టూడెంట్స్ని తీయమని అంటే ప్రతి క్లాస్ నుంచి 30 నుంచి 40% స్టూడెంట్స్ని తీస్తాము. లాస్ట్ ఇయర్ మనం ఒకటి మేనేజ్మెంట్కి ఒక డెసిషన్ తీసుకున్నాం. ఒక అకాడమిక్ ఇయర్ ప్రోగ్రెసివ్ లెర్నర్స్లో ఉన్న పిల్లవాడు ఇయర్ కంప్లీట్ అయిపోయే లోపల ఇంప్రూవ్ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ ఆ స్టూడెంట్ పేరు ప్రోగ్రెసివ్ లెర్నర్స్ ప్రోగ్రామ్ లిస్ట్లో ఉండొద్దు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికల్లా ప్రోగ్రెసివ్ లెర్నర్స్ ప్రోగ్రాంలో పిల్లవాడు ఉన్నాడు అంటే ఆ ఇయర్ కొత్తగా వచ్చిన ఎవరైనా స్టూడెంట్ ఉంటే మాత్రమే ప్రోగ్రెసివ్ లెర్నర్స్లో పెట్టుకోవాలి తప్పితే లాస్ట్ ఇయర్ అంతా దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పాం.
ఇయర్ ఎండింగ్ వచ్చేసరికల్లా ఆ 40-30% స్టూడెంట్స్ ఒక 5 to 10% వరకు మిగిలారు. కానీ ఒకటే అసలు మన స్కూల్స్లో మన దగ్గరే ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు మన స్కూల్లో చదువుకున్న పిల్లవాడిని 10th క్లాస్కి వచ్చిన తర్వాత వాడికి బేసిక్స్ రావట్లేదు, చదవడం రావట్లేదు, రాయడం రావట్లేదు అంటే అది ఎవరు తప్పు? పిల్లల్ని బ్లేమ్ చేస్తున్నాం మనం, వాడికి ఏమీ రాదు అని. ఆ ఏమీ రాకపోవడానికి కారణం ఎవరు? మనం కాదా? మనం ఫస్ట్ క్లాస్లో ఏం నేర్పాం, సెకండ్ క్లాస్లో ఏం నేర్పాం, 5th క్లాస్లో ఏం నేర్పాం, 7th క్లాస్లో ఏం నేర్పాం, ఎలా 9th క్లాస్కి ప్రమోట్ చేసాం? 10 సంవత్సరాలు మన దగ్గర చదువుకున్న ఒక పిల్లవాడిని నేను మొన్న 10th రిజల్ట్ వచ్చినప్పుడు ఇంతమంది ఫెయిల్ అయ్యారు అని అంటే ఆ ఫెయిల్ అయిన పిల్లలు ఏ క్లాస్ నుంచి మన స్కూల్లో చదువుకున్నారు? జయరాజ్ గారిని అడిగాను, ఆ పిల్లలు ఏ క్లాస్ నుంచి మన స్కూల్లో చదువుకున్నారు? ఎంతమంది ఫస్ట్ నుంచి 10th వరకు మన స్కూల్లో చదువుకున్న పిల్లలు ఫెయిల్ అయ్యారు? వాళ్లకు పూర్తి నైతిక బాధ్యత మనమే, మేనేజ్మెంట్గా మేము కూడా దానికి నైతిక బాధ్యతే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మన స్కూల్లో చదువుకొని వాడు ఫెయిల్ అయ్యాడు అని అంటే మన బాధ్యత కాదా? మీ అందరి బాధ్యత కాదా? ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర చదువుకునే ప్రతి పిల్లవాడి మీద ఆ బాధ్యత ఫీల్ అయితే ఖచ్చితంగా తెలంగాణ సెక్టర్ స్కూల్స్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ప్రోగ్రెసివ్ లెర్నర్స్ ప్రోగ్రాంలో నేనైతే దాదాపు 50% బ్రాంచెస్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ హై స్కూల్లో ప్రోగ్రెసివ్ లెర్నర్స్ స్టూడెంట్స్ అంటే 0 నెంబర్ చూపిస్తారని మీ అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అనంటే మనం 3 ఇయర్స్ నుంచి ప్రోగ్రెసివ్ లెర్నర్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తాము. ఇంకా కూడా మన పిల్లల్ని అందులో కనుక అదే ప్రమోట్ చేస్తూ వచ్చాము అని అంటే ఖచ్చితంగా మన తప్పై. ప్రతి టీచరు కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి. ఎవరిని ప్రోగ్రెసివ్ లెర్నర్స్ వాడి కోసం మనం ఏం చేయాలి అనేది సెంట్రల్ ఆఫీస్ నుంచి వర్క్షీట్స్ ఇస్తున్నాం. ఎలాంటి వాళ్ళకి మినిమం ఏమేమి నేర్పాలి అనేది కూడా ఇస్తున్నాం. కానీ దాన్ని ఒక రొటీన్గా డే టు డే వర్క్ లాగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటాం. అంటే హై స్కూల్లో ప్రోగ్రెసివ్ లెర్నర్స్ నేను ఇక్కడ ఉన్న అందరు కోఆర్డినేటర్స్కి అందరి ఏజిఎంలకి నా స్పెషల్ రిక్వెస్ట్, హై స్కూల్లో ప్రోగ్రెసివ్ లెర్నర్స్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ ఉండకూడదు అని అంటే ఉన్నా కానీ మనం 0 చూపించటం కాదు, వాళ్ళందరినీ ఇంప్రూవ్ చేసి చూపించాలి మనము అనేది టార్గెట్గా పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఇంకా ఎన్ని రకాలుగానైనా మనం వండర్స్ చేయొచ్చు. అకాడమిక్ ఫీల్డ్లో తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్కి మనం ఇప్పటికీ 70% 80%తోనే రీచ్ అయ్యాం. ఇంకా మనం రీచ్ అవ్వాల్సిన పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మన స్కూల్స్లో ప్రోగ్రెసివ్ లెర్నర్స్ స్టూడెంట్స్ 0 ఉన్నప్పుడు 100% రీచ్ అయినట్టు. ఎప్పుడైతే మన స్కూల్లో కింద లాస్ట్ ఉన్న స్టూడెంట్ని ఇంప్రూవ్ చేశాము అని అంటే పైన ఉన్నోడు ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అవుతాడు. కింద నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే పైకి వచ్చేసరికి అది ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ కిందకి మారే అవకాశం ఉంది. మనం అనుకున్నట్టు రేపు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఏ ఆల్ ఇండియా రిజల్ట్లోనైనా హైదరాబాద్ నుంచి చైతన్య నుంచి ఖచ్చితంగా 80% కాంట్రిబ్యూషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి డియర్ టీచర్స్, మీ రెస్పాన్సిబిలిటీ మన కుటుంబం, మన ఇల్లు, అమ్మా నాన్న, మన పిల్లలు ఎంతో మన క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలు కూడా అంతే. ప్రతి టీచరు దీన్ని పాజిటివ్గా తీసుకోండి. టీచర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి డెవలప్మెంట్ ఉంది వర్క్షాపుల్లో సబ్జెక్టు పరంగా. ఎందుకంటే శ్రీ చైతన్యలో వర్క్ చేసే టీచర్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. శ్రీ చైతన్యలో వర్క్ చేయటం అని అంటే టీచర్స్కి అడ్మిషన్స్ చేయటం, క్యాంపెయినింగ్ చేయటం అని మాత్రమే అనుకుంటున్నాను. కానీ అది చాలా చాలా తప్పు. ఆ దాంట్లో నుంచి మీ అందరూ ముందు బయటికి రండి. ఒక్కళ్ళు అన్నమాట 10 మంది, 10 మంది అన్నమాట 100 మంది, 100 మంది అన్నమాట 1000 మందిగా మారి శ్రీ చైతన్య అంటే అడ్మిషన్స్ అంటే క్యాంపెయినింగ్, డోర్ స్టెప్ వేయటము అనేది ఒక నానుడిగా అది మనకి ఒక బ్యాడ్ రిమార్క్గా మిగిలిపోతా ఉంది. కానీ అది నేను చాలా చాలా తప్పు అంటాను, ఖండిస్తున్నాను. ఎందుకు అని అంటే ఇక్కడ కూర్చున్నటువంటి టీచర్స్ దాదాపు 1000 మంది టీచర్స్ కూర్చున్నారు. ఇక్కడ 1000 మంది టీచర్స్లో ఎంతమంది 10 అడ్మిషన్ల కంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు? ఒక్కసారి హ్యాండ్స్ రైజ్ చేయండి.
10 మంది. 1000 మందిలో 10 మంది అంటే 1%. అంటే మనకి ఉన్న టీచర్స్లో 1% టీచర్స్ 10 అడ్మిషన్లు తెలుస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ప్రతి ఒక్కళ్ళు 3-4 అడ్మిషన్స్ చేస్తున్నారు. అవునా కాదా? 10 కంటే ఎక్కువ చేసిన వాళ్ళు లేదా 10 చేసిన వాళ్ళు 10 మంది అంటే మిగతా 990 మంది 3-4 అడ్మిషన్లు చేసేవాళ్ళే. 3 అడ్మిషన్లో 4 అడ్మిషన్లు లేదు 5 అడ్మిషన్లు చేయటం కొరకు శ్రీ చైతన్యలో నవంబర్ నుంచి జూన్ దాకా అడ్మిషన్స్ కోసం రోడ్లమ్మని తిప్పుతారు అనే మాట ఎందుకు? ఇది ఎవరు క్రియేట్ చేసింది? సెంట్రల్ ఆఫీస్ టీమా, కోఆర్డినేటర్సా, మేనేజ్మెంటా, లేదు టీచర్సా? మీరు చేసే 3 అడ్మిషన్లో 4 అడ్మిషన్లకు ఎందుకు ఇన్ని నెలల పాటు మీరు కష్టపడ్డామనే ఫీలింగ్లో ఉంటున్నారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు చైతన్యాలో అడ్మిషన్స్ స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది, మాకు ఒత్తిడి అవుతుంది. ఇక్కడ కూర్చున్న ఏ టీచర్ అయినా ఆ ఫీలింగ్లో లేకుండా ఉన్నవాళ్ళు ఎవరినంటే చేతులెత్తారు. ఎందుకు స్ట్రెస్ అవుతున్నారు? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీరు చేసే 3-4 అడ్మిషన్లు 50 అడ్మిషన్లు చేయమంటేనో 100 అడ్మిషన్లు చేయమంటేనో రోజు ఒక అడ్మిషన్ చెయ్యమంటేనో నిజంగా మీరు టెన్షన్ పడితే, మీరు స్ట్రెస్ తీసుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒక సంవత్సరానికి 250 మంది పిల్లలతోటి డైరెక్ట్గా పొద్దున 7:30 నుంచి లేదా 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మీతో పాటు ఉండేటువంటి పిల్లలు, పేరెంట్స్, వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ ద్వారా 3-4 అడ్మిషన్లు క్యాంపస్లో కూర్చొని, ఇంట్లో కూర్చొని ఈజీగా మాట్లాడుకునే అంత టాలెంట్ మీలో లేదా? దేన్నైనా ఈజీ చేసుకుంటే చాలా ఈజీ అయింది, దేన్నైనా టఫ్ చేసుకుంటే చాలా టఫ్గానే అనిపిస్తుంది. ఒకసారి మీరందరూ ఆలోచించండి, ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? మీరు 10 అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత మీరు ఇంకా అడ్మిషన్స్ చేయండి అని మీ ఏజిఎం కానీ, మీ ప్రిన్సిపాల్ కానీ, మీ డీన్ కానీ, మీ కోఆర్డినేటర్ కానీ మిమ్మల్ని ఒత్తిడి చేస్తే డైరెక్ట్గా నా నెంబర్, శ్రీధర్ సార్ నెంబర్ ఎవరికి కావాలన్నా ఇస్తారు, తీసుకొని మాకు ఫోన్ చేయండి. ఎవరినైనా 10 అడ్మిషన్లు చేశాక ఇంకా ఆ టీచర్ మీద ఒత్తిడి ఉందా? ఇన్ని సంవత్సరాల పాటు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, బ్రాంచ్లు లాభాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా అత్యవసర ఫీజులు తీసుకొని ఇంత టీం వర్క్ చేసి సిస్టమ్ను రన్ చేస్తూ ఉంటే ప్రతి నెల ఒక్క నెల కూడా డీవియేట్ అవ్వకుండా ఖచ్చితంగా శాలరీస్ రిలీజ్ అవుతూ ఉంటే ఒక ఇన్స్టిట్యూషను మీకు ఒక గౌరవాన్ని, ఒక టీచర్గా కొన్ని వందల వేల మంది తల్లిదండ్రుల నుంచి, పిల్లల నుంచి మీకు ఒక గౌరవాన్ని ఇస్తూ ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్ కోసం, అది మీ ఫ్యామిలీ అనుకుంటే 4-5 అడ్మిషన్లు చేయడానికి మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, టెన్షన్ పడుతున్నాం. శ్రీ చైతన్య అంటే అడ్మిషన్ల ఒత్తిడి ఉంటుంది అని ప్రచారం చేసుకుంటున్నాము అని అంటే ఏం జరుగుతుంది? ఎక్కడుంది ఈ లోపం? మేనేజ్మెంట్లోనా, అడ్మినిస్ట్రేషన్లోనా? ఒకసారి ప్రతి ఒక్క టీచరు ఆలోచించాల్సిన అవసరం. ఎవరి కోసం అడ్మిషన్ చేస్తున్నాం? మన కోసమే. ఒక బ్రాంచ్లో మీటింగ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు, ఇదే కరీంనగర్లో టెక్నో క్యాంపస్లో మీటింగ్ పెట్టడానికి వెళ్తే ఒక క్లాస్లో 12 మంది, ఇంకో క్లాస్లో 11 మంది, ఇంకో క్లాస్లో 9 మంది ఉంటే నేను మీటింగ్ పెట్టి ఆ 3 సెక్షన్స్ని లేపేసి వేరే క్యాంపస్లో మెర్జ్ చేశాను. అక్కడ ఒక 4 హై స్కూల్, 5 హై స్కూల్ టీచర్లకి వర్క్ లేదు. అంటే అక్కడున్న ఆ 5 టీచర్లు ఆ క్లాస్లో కనీసం ఇంకొక 10 అడ్మిషన్లు చేసుకొని ఉంటే వాళ్ళకి ఆ సంవత్సరం పాటు ప్రతి నెల శాలరీ వచ్చుండేనా కాదు? అంటే అడ్మిషన్ ఎవరి కోసం చేస్తున్నాం మనం?
మన కోసమే అడ్మిషన్ చేస్తున్నాము, మన ఇన్స్టిట్యూషన్ కోసమే అడ్మిషన్ చేస్తున్నాం, మన బాగోగులు చూసే సంస్థ కోసం చేస్తున్నామని కనుక మీరు ఆలోచిస్తే ఏ ఒక్కళ్ళకి మేమైతే 10 అడ్మిషన్ల కంటే ఒక్క అడ్మిషన్ కూడా ఎక్స్ట్రా చేయమని అడగట్లేదు. యాక్చువల్గా మనం ఇందాక మాట్లాడుకున్న ప్రకారం మనకున్నటువంటి 8,000 మంది ఫ్యాకల్టీ తలా 10 అడ్మిషన్లు చేస్తే 80,000 అడ్మిషన్లు అయితే, కానీ మనకి అసలు నీడ్ ఉంది. ఈ అకాడమిక్ ఇయర్లో 40,000 అడ్మిషన్లు నీడ్ ఉంది. అంటే తలా 5 అడ్మిషన్లు చేస్తే చాలు. హై స్కూల్ టీచర్లు ప్రతి ఒక్కళ్ళు దాన్ని బాధ్యతగా తీసుకుంటే ఖచ్చితంగా మనం ఇన్ని నెలల పాటు మనం సంవత్సరంలో 2 సార్లు, ఒకటి దసరా వెకేషన్లో, 2 సంక్రాంతి వెకేషన్లో డోర్ స్టెప్ వేయమంటున్నాం. ఎందుకు అని అంటే మన దగ్గర చదువుకునేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల మనోభావాలు తెలుసుకోవడం కోసం. ఈ స్కూల్లో శ్రీ చైతన్య స్కూల్లో చేర్పించడం ద్వారా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ పిల్లల డెవలప్మెంట్ ఏముంది, ఎలా ఉంది, వాళ్ళు 10 మందితోటి ఏం డిస్కస్ చేస్తున్నారు మన స్కూల్ గురించి, మన ప్రోగ్రామ్ గురించి, మన టీచర్ గురించి. మన టీచర్ అంటే మీరే, మీ గురించి వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు, లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే పలానా ప్రాబ్లం ఉందని మాట్లాడుతున్నారా అనేది తెలుసుకోవటం కొరకు మనం డోర్ స్టెప్ వేయమంటున్నాం. దాన్ని మీరు అడ్మిషన్ క్యాంపెయినింగ్గా ఫీల్ అవుతున్నారు. మనం ఈ ఇయర్ మాస్ క్యాంపెయినింగ్ చెయ్యకుండా ఉండటం కొరకు విఐపి పేరెంట్స్ దగ్గర నుంచి డేటా తీసుకోమన్నారు. అది స్కూల్లో కూర్చొని చేసే పని. విఐపి పేరెంట్స్ దగ్గర నుంచి డేటా తీసుకోవడం ద్వారా, ఈచ్ వన్ క్యాచ్ వన్ డేటా తెచ్చుకోవడం ద్వారా మీకు లోకల్లో ఉన్నటువంటి అదర్ స్కూల్స్లో ఉన్నటువంటి డేటా తెప్పించడం ద్వారా ప్రతి బ్రాంచ్కి 300 అడ్మిషన్ టార్గెట్ ఉన్న బ్రాంచ్కి 300 అడ్మిషన్ టార్గెట్ అంటే 10th క్లాస్ అవుట్ గోయింగ్, ప్రతి క్లాస్లో మినిమం 5 to 6% డ్రాప్ అవుట్ ఉంటే మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా బిల్ చేసి, ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఈ 5 జోన్లలో అడ్మిషన్స్ ఎక్కువ వేకెన్సీ ఉన్న బ్రాంచ్లు 5-6 మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని బ్రాంచ్ల్లో 10th క్లాస్ అవుట్ గోయింగ్ మినిమం డ్రాప్ అవుట్ పర్సెంటేజ్ మాత్రమే మనం అడ్మిషన్స్ చేసుకోవాల్సిన పని ఉంది. దాన్ని చేసుకోవటం కూడా మనం చాలా కష్టంగా ఫీల్ అవుతా ఉన్నామనంటే ఒకసారి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే రోజులు అనేవి చాలా గడ్డు రోజులు. ప్రపంచం అంతా ఆర్థిక మాన్యంలో ఉంది. ప్రతి పేరెంట్కి, స్టూడెంట్కి కూడా పేయింగ్ కెపాసిటీసే కానివ్వండి, ఇంకోటి కానివ్వండి కష్టతరం కాబోతా ఉంటాయి. కాబట్టి రాబోయే రోజులు చాలా కష్టతరమైన రోజు. ఇలాంటి కండిషన్లో ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తెలంగాణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ముందంజలో అడ్మిషన్ చేసుకోవడంలో ఉంది అని తెలియజేస్తున్నా. దానికి కారణం కూడా మీ అందరి కమిట్మెంట్, మీ అందరి హార్డ్ వర్క్ అనే కూడా మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తాను. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో, అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానీ అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంది, ఎంత పర్సెంటేజ్ అడ్మిషన్స్ అవుతా ఉన్నాయి, మార్కెట్ ఎలాంటి కండిషన్లో ఉంది అనేది రివ్యూ చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ దీన్ని తెలియజేస్తాను. కాబట్టి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో మీ బాధ్యతగా మీరు ప్రతి ఒక్కళ్ళు తలా 4-5 అడ్మిషన్లు చేసుకోవడానికి కష్టంగా, అదేవిధంగా పక్కన వేరే స్కూల్ టీచరు లేకపోతే ఇంకొకళ్ళు కలిస్తే మా స్కూల్లోకి వస్తే అడ్మిషన్స్ ప్రెజర్ ఉంటుంది, అడ్మిషన్స్ టార్గెట్ ఉంటుంది అనేటువంటి మాటని దయచేసి మీరు మాట్లాడటం మానేయండి. మీ బాధ్యత అనుకొని మీరు బాధ్యతగా ఫీల్ అయ్యి, ఇందాక ఉదయం చెప్పాడు ఐపీఎల్కి 550 అడ్మిషన్లు కంప్లీట్ చేసి 20 రోజుల క్రితమే నో అడ్మిషన్ బోర్డు పెట్టాము అని అంటే అక్కడ తల్లిదండ్రులు ఆ బ్రాంచ్కి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? వాళ్ళు ఏమైనా డోర్ స్టెప్ వేశారా? వాళ్ళు ఏమైనా ఇల్లు తిరిగారా? ఏది చేయలేదు. అలా తల్లిదండ్రులు మన బ్రాంచ్లకి క్యూ కట్టాలి అని అంటే వాళ్ళ పిల్లల వేరే బోర్డ్స్ ఏదైతే ఉందో ప్రతిదీ లోకల్ కార్నర్లో కనుక మీరు చూసుకోగలిగితే ఎందుకనంటే మనకి శ్రీ చైతన్యలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇంకొక ప్రోగ్రామ్, ఒకటి లెసన్ ప్లాన్స్ వర్క్షాప్స్ అయితే, రెండోది అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అడాప్షన్ ప్రోగ్రామ్. మీ అడాప్షన్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పిల్లల ప్రతి మైన్యూట్ ఇదిని కూడా మీరు అబ్జర్వ్ చేయగలిగి
తల్లిదండ్రులతో డిస్కస్ చేసి వాళ్ళని సరైన పద్ధతిలో కనుక తీర్చిదిద్దగలిగితే ఆ పేరెంట్ పిలిచి నీకు 10 అడ్మిషన్ ఇస్తాం. ఆ క్లాస్లో ఆ అడాప్షన్లో ఉన్న 40 మంది తల్లిదండ్రులతోటే మీరు మీ 10 అడ్మిషన్ ఈజీగా చేసుకోవచ్చు. రోడ్లమ్మ తిరిగి ఆదివారాలు స్కూల్కి వచ్చి లేకపోతే ఆదివారాలు సెలవు రోజులు పనిచేసి ఏమీ చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఎందుకంటే ఇవాళ మన చాలా బ్రాంచెస్ అదే పొజిషన్లో ఉన్నాయి. ఎక్కడైనా ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ఇయర్ ఆ తర్వాత ఇయర్ ఆ 2 సంవత్సరాలు మాత్రమే అడ్మిషన్స్ కోసం మనం కొంచెం కష్టపడాలి తప్పితే మిగతా బ్రాంచెస్లో మీ ఏదైతే ప్రతి టీచర్కి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకొని మీ కాన్సన్ట్రేషన్ అంతా అకాడమిక్స్ మీద కనుక పెట్టి ప్రతి పిల్లవాడిని మీ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా తయారు చేయడంలో కనుక మీరు దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ శ్రీ చైతన్యలో పిల్లలే కాదు స్టాఫ్ కూడా క్యూ కడుతున్నారు. ఇవాళ మనం ఎక్కడ ఏ సెంటర్లో ఇంటర్వ్యూస్కి పిలిచినా 1000 మంది 1200 మంది అటెండ్ అవుతున్నారు. ఒక్కొక్క ఇంటర్వ్యూ 1200 మంది ఒక ఇంటర్వ్యూలో అటెండ్ అయితే అందులో మనం 50 మందినో 40 మందినో సెలెక్ట్ చేసుకున్నాం. ఆ 50 మంది 40 మందిలో ఇక్కడ కూర్చున్న మీరందరూ అంటే కొన్ని వేల మంది మన ఇంటర్వ్యూస్కి వస్తే అందులో నుంచి మనం 10 మందిని 20 మందిని సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో ఒక్కళ్ళుగా మీరు ఇక్కడ ఈ వర్క్షాప్లో కూర్చొని ఈరోజు శ్రీ చైతన్య అకాడమిక్ కరిక్యులంలో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. నిజంగా శ్రీ చైతన్య ఆల్ ఇండియా నెంబర్ 1 శ్రీ చైతన్యలో ఎంప్లాయ్మెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళు గర్వపడాలి తప్పితే అడ్మిషన్స్ టార్గెట్ ఉంది ప్రెజర్ ఉంది అని చిన్నపోయే పరిస్థితుల్లో దయచేసి మీరు ఎవ్వరూ ఉండొద్దని మేనేజ్మెంట్గా మేము మళ్ళొక్కసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కనుక ఫైనల్గా ఇంకొక విషయం మీ అందరికీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కమ్యూనికేషన్ ప్రపంచమంతా కమ్యూనికేషన్ మీదే డిపెండ్ అయ్యి ఈరోజు నడుస్తూ ఉంది. వాళ్ళ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత డాక్టర్స్ టీచర్స్ అవసరం కూడా రాబోయే రోజుల్లో ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారానే క్లాసులు చెప్పియొచ్చు అనే పరిస్థితి రాబోయే 5 సంవత్సరాల్లోనో రాబోయే 10 సంవత్సరాల్లోనో రాబోతా ఉంది అని చెప్పి ప్రపంచం అంతా చెప్తా ఉంది. కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే టీచర్ అనేది ఒక హ్యూమన్ టచ్, ఒక హ్యూమన్ రిలేషన్షిప్. దీన్ని ఖచ్చితంగా పిల్లవాడికి టీచర్కి ఆ ఇంటరాక్షనే కానివ్వండి, ఆ రిలేషనే కానివ్వండి, పిల్లల్ని భావి భారత పౌరులుగా తయారు చేయడానికి ప్రతి టీచర్ అవసరము ఉంది తప్పితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారానో లేదంటే ఈ డిజిటల్ క్లాసెస్ ద్వారానో మనం ఎట్టి పరిస్థితుల్లోనో దాన్ని రీచ్ అవ్వలేం. కాబట్టి ఏ ప్రొఫెషన్లో ఎన్ని ఇబ్బందులున్నా టీచింగ్ ప్రొఫెషన్కి ఏ రోజు ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండదని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్లో సెటిల్ అవుదామనుకున్న మీ అందరూ ఇంకా డెవలప్ అవ్వాలంటే మళ్ళొకసారి మీరు మీ సబ్జెక్టుతో పాటుగా కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం పర్టికులర్గా ప్రైమరీలో కమ్యూనికేషన్తో కంపేర్ చేస్తే హై స్కూల్ టీచర్స్లో కమ్యూనికేషన్ సబ్జెక్టు ఉంటుంది కానీ కమ్యూనికేషన్ కొంచెం వీక్గా ఉంటుంది. ఎందుకు పిల్లవాడు ఒక సంవత్సరంలో 6 సబ్జెక్టులని చదవగలిగి నేర్చుకోగలిగి 100కి 100 మార్కులు తెచ్చుకోగలిగినప్పుడు మనం అదే పిల్లలతో రోజు ఉంటే మనం మినిమం పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేంత కమ్యూనికేషన్ని ఎందుకు డెవలప్ చేసుకోలేము? అది మనకి అవసరమని భావించట్లేదా అంటే నేర్చుకోలేమనే భయమా? ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక స్టూడెంట్ 6 సబ్జెక్టులు ఒక సంవత్సరంలో నేర్చుకొని 100కి 100 మార్కులు తెచ్చుకునేలాగా మనం తయారు చేయగలిగా మనం ఎందుకు ఒక 3 నెలలో 6 నెలలో లేదా ఒక సంవత్సరమో కష్టపడితే దృష్టి పెడితే మీ సబ్జెక్టుతో పాటు మీకు కమ్యూనికేషన్ కనుక ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ మిమ్మల్ని పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ చూసే విధానంలో కానీ